ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో గొప్ప నిగూఢమైన రహస్యాలు ఆ దేవాతి దేవుడు అల్పులమైన మనకి వివరించబోతున్నాడు. దయచేసి ప్లీజ్ స్టే ట్యూన్ టు మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్. మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ యొక్క వీడియోని అనేకులకు పంపించండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా నన్ను దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆదికాండం 12:2 ప్రకారం. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో బప్తిస్మ యోహాను గురించి మనం 5 అంశాల ద్వారా నేర్చుకోబోతూ ఉన్నాము. మొట్టమొదటి అంశం ఏంటంటే బప్తిస్మ యోహాను పుట్టుకకి మన మెస్సయ్యకి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తే యోహాను సువార్త 1:23 అందుకు అతడు అనగా ఇదిగో బప్తిస్మ యోహాను గారు అంటూ ఉన్నారు. ఎవరితో అంటే యూదులతో అంటూ ఉన్నాడు, లేవీలతో అంటూ ఉన్నాడు, అర్చకులతో అంటూ ఉన్నాడు. నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నప్పుడు వారందరూ బప్తిస్మ యోహాను గారు ఇలా అంటున్నారు. యోహాను సువార్త 1:23 నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. ఎవరంట బప్తిస్మ యోహాను గారు? ఇదిగో యెషయా ప్రవక్త ప్రవచించాడు 100 సంవత్సరాల ముందు. అయితే ఇప్పుడు ప్రభు మార్గమును సిద్ధము చేయడానికి ఒక దూత వలె నేను ముందుగానే వచ్చాను. అయితే నాకున్న పేరేంటంటే ఎలుగెత్తి స్వరమును నేనే, ఐ ఆమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే విధంగా ఇది మొట్టమొదటి అంశం. అవునా? ఎస్. బప్తిస్మ యోహాను గారు ఎవరు అంటే హీఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడి స్వరమై ఉన్నాడు. దేవుడి యొక్క మార్గమును ముందుగానే సిద్ధపరచడానికి వచ్చిన దూత అయి ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా యేసు ప్రభు శరీర రక్తాలకి బప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టుకకి ఏమైనా సంబంధం ఉందా? దేవుడి యొక్క రక్తం లేకపోతే రక్షణ లేదు. అయితే ఈ రక్షణ ప్రణాళికకి అదేవిధంగా బప్తిస్మ యోహాను గారికి ఏదైనా సంబంధం ఉందా అని చూస్తే ప్రపంచం మొత్తం విచ్చిరపోయే అంశం అండి ఈ రెండవ అంశం. అదేంటంటే మొట్టమొదటిగా యేసు ప్రభువు వారికి సాక్ష్యం ఇచ్చింది ఎవరు అంటే ఇదిగో బప్తిస్మ యోహాను గారే. ఎలా? చూడండి, యోహాను సువార్త 1:29-30 చూడండి. దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ అంశము ఏమంటున్నారు చూడండి బప్తిస్మ యోహాను గారు. మరునాడు యేసు తన యుద్ధకు వచ్చుట చూచి యోహాను ఇలా అంటున్నాడు, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు. ఇక్కడ చాలా గుప్తమైన విషయాలు ఉన్నాయండి, కానీ సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల అని కొత్త నిబంధన మొట్టమొదటిగా మొదలు పెట్టగానే ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఇదిగో బప్తిస్మ యోహాను గారికి దయచేయడం ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో దేవుడి గొర్రె పిల్ల యేసు అని. అప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, నూతన నిబంధన ఎవరు ప్రకటించలేదు అప్పటికి. కాబట్టి అండి మనం అందరం కూడా చాలా ధన్యులం. ఎందుకంటే ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నా వినాలన్నా మనకి స్వస్థత జరుగుతుంది ఈ సమయంలో. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చూసాము దివ్యమైన గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. హోలీ యూకరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ ఆల్ ద క్రిస్టియన్స్. అంటే ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడికి దేవుడి యొక్క శరీర రక్తాలను భుజించి పానము చేయడమే ఒక గొప్ప మూలము, క్రైస్తవుడు బ్రతకడానికి అర్థము. ఇది లేకుండా మనకి మూలాలు లేవు, క్రైస్తవం అనేది లేదు. అయితే ఈ గొర్రెపిల్ల విందుకి వివాహానికి పిలువబడిన మనమందరము ధన్యులమే. కానీ ఆ గొర్రెపిల్ల ఇదిగో నిష్కలంకమైనది, ఈ గొర్రెపిల్ల దేవుడి గొర్రెపిల్ల అని ప్రకటించింది బప్తిస్మ యోహాను గారే మొట్టమొదటిగా. కాబట్టి ఈ బప్తిస్మ యోహాను గారికి ఉన్న ధన్యత్వం ఏంటంటే ఆ దేవాతి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించాడు. అదేవిధంగా ఒక మనుషుడు, ఒక వ్యక్తి ద్వారా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడి గొర్రెపిల్ల. మనం పరలోక రాజ్యంలో ఆరాధన చూసాము, దివ్యమైన బలి పూజ. కాబట్టి there is no adoration, there is no worship without Christ. కదండి, దేవుడు లేకుండా దేవుణ్ణి ఆరాధించడం ఎలా జరుగుతుంది? జరగదు.
కాబట్టి మన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో దేవుడే అక్కడ పరిశుద్ధాత్మను ఇన్వోక్ చేయడం ద్వారా ఒక గురువు, ఒక యాజకుడు ఆ దేవాతి దేవుని తండ్రిని అడుగుతూ ఉన్నారు, తండ్రి పంపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు ఇంటర్సీడ్ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం వలన ఇదిగో యేసు ప్రభువారి యొక్క రక్త శరీరాలుగా సాధారణమైన రొట్టె ద్రాక్షరసం మారిపోతూ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యపడింది? అద్భుతమైన విషయము. క్రీస్తు ఆరాధన అక్కడ జరుగుతుంది, దివ్యమైన గొర్రెపిల్ల విందు అక్కడ జరుగుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి క్రీస్తు ఆరాధనకి దివ్యమైన గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం కూడా దండమైతే ఆ యొక్క క్రీస్తుని కల్వరి నాదుని తన యొక్క గర్భములో మోసుకు వెళ్తున్న అమ్మ ఇంకెంత పరిశుద్ధురాలై ఉండాలి. బప్తిస్మా యోహాను గారు పొందుకున్న గొప్ప ధన్యత్వం ఏంటంటే మనమందరము దివ్యమైన గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారం ధన్యులమే. కానీ ఆ దివ్యమైన గొర్రెపిల్ల గురించి ముందుగా మాట్లాడింది ఈ గొప్ప దేవుడి దూతయే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ దూతకున్న గొప్ప ధన్యత్వం ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం యేసుప్రభుల వారు చనిపోయేటప్పుడు ఇదిగో స్లీవ మీద వధించబడుతూ ఉన్నప్పుడు చూశారు. దాని తర్వాత ఆ దేవాది దేవుడు యేసుప్రభుల వారే ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు పానము చేయండి, భుజించండి అన్నప్పుడు జ్ఞాపకార్థంగా చేస్తున్నాం. కానీ బప్తిస్మ యోహాను గారు ఇది ముందుగానే గుర్తుపట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రభావము ద్వారా ఇదిగో ఒక ప్రవక్తగా ప్రకటించాడు. అదేంటంటే ఇదిగో ఇతను ఎవరో కాదు, దేవుని గొర్రెపిల్ల అని. కాబట్టి వివాహానికి పిలువబడిన మనమందరము ధన్యులమైతే దేవుని గొర్రెపిల్ల విందుకు పిలుస్తున్న ఇతనే దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్న బప్తిస్మ యోహాను గారు ఇంకా ఎంత ధన్యుడండి. కాబట్టి ఇది రెండవ అంశము. అదేవిధంగా మూడవ అంశం ఏంటంటే మానవాళంతటికీ ఏ ప్రవక్తకి లేని ధన్యత్వం బప్తిస్మ యోహాను గారికి ఉన్న ధన్యత్వం ఏంటి అని మనం కొన్ని అంశాలు ధ్యానిస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి 15 వర్షాలు చదువుతాను చూడండి. యోర్దాను నదిలో యేసు బప్తిస్మం పొందుట. ఇది మనందరికీ తెలుసు. యేసు గలిలయ సీమ నుండి యోర్దాను తీరముననున్న యోహాను వద్ద బప్తిస్మము పొందుటకై వచ్చెను. యేసు ప్రభుల వారే వస్తున్నారు యోహాను గారి దగ్గరికి బప్తిస్మాన్ని పొందుకోవడానికి. 14వ వర్షం. యోహాను యేసును వారించు అంటే ఒక డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే నేనే నీ చేత బప్తిస్మాన్ని పొందుకొనవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, చూడండి వీరిద్దరి మధ్యలో డిస్కషన్ ఎలా ఉందో చూడండి. అందుకు యేసు ఇప్పుడిట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానం ఇయ్యగా ఇదిగో యోహాను అంగీకరించను. చూడండి ఇక్కడ యేసుప్రభుల వారి మధ్యలో బప్తిస్మ యోహాను గారి మధ్యలో ఎంత గొప్ప అండర్స్టాండింగ్ అంటే, అమ్మ మరియు తల్లి దివ్యవందసమై కథలు వచ్చినప్పుడు ఎలిజబెత్ అమ్మ గారు వారి ఇంటిలో ఉన్నప్పుడు మరియు తల్లి శుభవచనం పలకగానే గర్భములో ఉన్న శిశువు బప్తిస్మ యోహాను గారు గంతులు వేశాడు. అంటే మరియు తల్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 1 month to 2 months అని మన కేథలిక్ ట్రెడిషన్, మన కథోలిక శ్రీసభ సాంప్రదాయం చెప్తుంది. అంటే ఇద్దరికి 6 నుండి 7 నెలల వ్యత్యాసం ఉంది. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. తల్లి గర్భములో ఉన్న శిశువులు గంతులేస్తూ మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా బప్తిస్మ యోహాను గారు ముందుగానే ప్రకటిస్తూ ఉన్నాడు, గర్భంలోనే వచ్చింది ఇంటికి రక్షకుడు అని. ఆనాడు జక్కయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రకటించాడు. కానీ ఇదిగో బప్తిస్మ యోహాను గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రకటించుకుంటున్నాడు తనకి తానుగానే. ఎందుకంటే ఎవరికి వారుగా మనం ప్రకటించకపోతే బయటికి మనం ప్రకటించలేము. అందుకే యేసుప్రభుల వారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వర్షంలో ఇలా అంటూ ఉన్నారు. బప్తిస్మ యోహాను గారు అడిగారు, ఇది ఎలా జరుగుతుంది? మీ చేత నేను జ్ఞానస్నానం పొందాలి, మీరు నా చేత కాదు అని అన్నప్పుడు యేసుప్రభుల వారు అంటూ ఉన్నారు, ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము. మనము ఈ రీతిగా, మనము అనగా యేసుప్రభుల వారు యోహాను గారు దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో, దేవుని ప్రణాళిక అంతటిలో మనము ఈ రీతిగా చేయాలి అంటున్నాడు. అంటే దేవుని ప్రణాళికలో కూడా ఎంతో కొంత బప్తిస్మ యోహాను గారికి స్థానం ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. యేసు ఇప్పుడు ఇట్లే జరగనిమ్ము, దేవుని ప్రణాళిక అంతటిని మనము
ఇట్లు ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము. దేవుడి చిత్తం ఇది. యేసుప్రభుల వారు ఒకరే అనట్లేదండి, దేవుడి చిత్తము నువ్వు నేను ఇద్దరం చేయాలి, ఇప్పుడు వచ్చింది ఆ సమయం, అయితే చెయ్యి అనేసి అంటూ ఉన్నారు. ఇదిగో మన యేసుప్రభుల వారు బప్తిస్మ యోహాను గారితో. ఇది విన్న బప్తిస్మ యోహాను గారు, అర్థం చేసుకున్న బప్తిస్మ యోహాను గారు ఇదిగో అంగీకరించాడు. జ్ఞానస్నానాన్ని, బప్తిస్మాన్ని యేసుప్రభుల వారికే ఇచ్చాడు. అంటే ఈ ప్రపంచానికి మొత్తము కూడా ఆ దేవాతి దేవుడు పరిచయం చేసిన ఎన్నో అంశాలు యాజకుల ద్వారా మనం జ్ఞానస్నానం పొందుకుంటున్నాము. కానీ ఆ యొక్క దైవ పుత్రుడే ఈ లోకానికి మానవ రూపుడిగా వచ్చినప్పుడు ఇదిగో ఆ దేవుడికే జ్ఞానస్నానాన్ని, బప్తిస్మాన్ని ఇచ్చే కృపను బప్తిస్మ యోహాను గారు పొందుకున్నారంటే అంటే తనలో ఉన్న ఔన్నత్యం, తనలో ఉన్న ఆ యొక్క గొప్పతనం, తనలో ఉన్న తగ్గింపు తత్వము, తనలో ఉన్న ప్రాముఖ్యత గురించి ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మనకి పరిచయం చేస్తున్నాడు ప్రియమైన బిడ్డ. అందుకే ఈ విషయంతో పాటు ఇంకొన్ని అంశాలు మనం ధ్యానించుకుంటే, తన తల్లి గర్భములో బప్తిస్మ యోహాను గారు ఉన్నప్పుడే పవిత్రాత్మ రాకముందే పరిశుద్ధాత్మను పొందుకున్న అంశము. ఈ ప్రపంచం మొత్తం ఇదిగో పెంతెకోస్తు రాకడా, ఇదిగో పవిత్రాత్మ రాకడా, మన మొట్టమొదటిగా క్రైస్తవులు పిలువబడ్డది ఇప్పుడు అంటే యాంతియోకియాలో అని, అవునా? ఎస్. కానీ బప్తిస్మ యోహాన్ గారి విషయంలో ఇది ఎలా ఉందంటే అండి, మనం అందరం ఆలోచించాల్సిన అంశము. లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనము. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. బప్తిస్మ యోహాను గారు ప్రభు దృష్టిలో గొప్పవాడు. మనమందరం కూడా దేవుడి దృష్టిలో చాలా గొప్పవాళ్ళం. అది మీకు తెలుసా? తెలియాలి. ఎవరి దృష్టిలో నువ్వు చులకనగా ఉన్నావని బాధపడకు. ఎవరి దృష్టిలోనో నన్ను పట్టించుకోవట్లేరు అని బాధపడకు. ఎవరి దృష్టిలో అసలు నేను పనికిరాని దానిలా కనబడుతున్నా అని బాధపడకు. ప్రియమైన దేవుడు బిడ్డ, దేవుడు అంటున్నాడు ప్రభు దృష్టిలో నీవును నేను గొప్పవాళ్ళమే. ఎందుకంటే దేవుడు మన తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, అదేవిధంగా పవిత్రపరచుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ రియల్ గా జరుగుతుంది బప్తిస్మ యోహాను గారి యొక్క విషయంలో. ఇదిగో ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే ఇదిగో ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, తల్లి గర్భములనే పవిత్రాత్మతో నింపబడును. లూకాసు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఇది ఉంది. కానీ లూకాసు వార్త 1వ అధ్యాయం 41-42 వచనం మనం చూస్తే అండి, ఇక్కడ ఈ యొక్క వాక్యము సంపూర్ణం అవుతూ ఉంది. అదేంటి? తల్లి గర్భంలో ఉన్నప్పుడే బప్తిస్మ యోహాను గారు ఇదిగో నింపబడతాడు పరిశుద్ధాత్మతో అని. ఇక్కడ మరియ తల్లి రాకడా, పరిశుద్ధాత్మ రాకడా, పెంతెకోస్తు రాకడా, ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మోసుకొని వస్తున్న అమ్మ మరియ తల్లి రాకడా సంభవించగానే తన గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తూ ఉన్నాడు, ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నాడు. అందుకే బప్తిస్మ యోహాను గారికి ఉన్న ధన్యత్వం ఏంటంటే దేవుడి సన్నిధిని ఆల్రెడీ అనుభవించేశాడు. మనమందరం ఈ ప్రపంచం మొత్తం కూడా యేసుల యొక్క దివ్యమైన శరీరాన్ని, రక్తాన్ని రోజు స్వీకరిస్తేనే ఆనందిస్తాం. కానీ బప్తిస్మ యోహాను గారి ప్రపంచం కంటే ముందే ఆ దేవాతి దేవుడి యొక్క ప్రజెన్స్ ని, సన్నిధిని పసిగట్టాడు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే. అందుకే ప్రభు దృష్టిలో గొప్పవాడు బప్తిస్మ యోహాను గారు. ఇప్పటి వరకు మనం 3 అంశాలు ధ్యానించుకున్నాము. 4వ అంశం ఏంటంటే దివ్య మందసం ముందు గంతులు వేయుట. ఇందులో ఇంకొక పరమరహస్యం దాగి ఉంది. అదేంటంటే దివ్య మందసం ముందు ఆనాడు ఎవరు గంతులు వేశారు అంటే ఇదిగో దావీదు మహారాజు. అయితే ఈ మహారాజుని అభిషేకించింది ఎవరు? సమూవేలు ప్రవక్త. అదేవిధంగా సౌలుని అభిషేకించింది ఎవరు? సమూవేలు ప్రవక్త. అయితే ఈ లోకంలో ఉన్న రాజులని, మహారాజుని అభిషేకించింది సమూవేలు ప్రవక్త. అవునా అండి? అభిషేకించాడు, అభిషక్తుడు అని కూడా చెప్పొచ్చు ప్రవక్తని. అయితే ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసుకుంటే అండి, దావీదు మహారాజు అయినప్పటికీ తన ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా చిన్న పిల్లాడి వలె గంతులేస్తున్నాడు దివ్య మందసం ముందు. ఇదే విధంగా గర్భం నుండి ఇంకా బయటికి కూడా రాలేదు, బట్టలు కూడా లేవు. బప్తిస్మ యోహాను గారికి తల్లి గర్భంలో బట్టలు ఉంటాయా? ఉండవు కదా. గంతులు వేస్తున్నాడు ఎలిజబెత్ అమ్మ గర్భంలో. ఎవరికి అదులు వచ్చారు? ఆనాడు దావీదు దివ్య మందసాన్ని తెచ్చుకుంటున్నాడు. కానీ ఈనాడు దేవుడే మరి తనని ఏర్పరచుకుని దివ్య మందసమై కదిలి తన ఇష్టపూర్వకంగా సేవ చేయడానికి ఇదిగో ఎలిజబెత్ అమ్మ వారి ఇంటికి వెళ్తుంది అమ్మ మరియ తల్లి. ఆ సమయంలో దైవ మందసం, దివ్య మందసం, దేవమాత కదిలి వచ్చింది. కాబట్టి బప్తిస్మ యోహాను గారు గంతులు వేశాడు.
అదేవిధంగా ఇక్కడ ఇంకో గొప్ప అంశం ఏంటంటే అండి, దావీదు మహారాజు అని ఇప్పుడు అనుకున్నాం, అవునా? ఎస్, దావీదికి, సౌలుకి, వీరందరికి కూడా అభిషేకాన్ని, ఆ యొక్క అనాయింటింగ్ ని ఇచ్చింది ఎవరు అని అంటే కనుక సమూయేలు ప్రవక్త. కానీ దావీదుకైనా, సొలొమోనుకైనా, లేదంటే సౌలుకైనా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులకైనా రాజు, ప్రభులకైనా ప్రభుల ప్రభు, సమస్తానికి సర్వశక్తిమంతుడు, ఎల్ షడ్డాయ్, సర్వాధికారుడు, ఆది అంతమై ఉన్నవాడు యేసు ప్రభువారు. ఈ యేసు ప్రభువారికి జ్ఞాన స్నానాన్ని అంటే ఒక అనాయింటింగ్ ని, అభిషేకాన్ని, చేతులు ఉంచే కృపని ఆ దేవాది దేవుడు ఎవరికి ఇచ్చారు అంటే బప్తిస్మ యోహాను గారి చేత యేసు వారు జ్ఞాన స్నానం పొందుకోవడం. ఇది చాలా అద్భుతమైన విషయం అండి, మామూలు విషయం కాదు. అందుకే ఆ దేవాది దేవుడు యేసు ప్రభువారు అంటున్నారు, ఇప్పుడు మనం దేవుడి ప్రణాళిక ఇలా చేద్దాము అని. అర్థమైందండి? ఎస్, ఇంత గొప్ప ధన్యత్వాన్ని బప్తిస్మ యోహాను గారు పొందుకున్నారని. ఎస్, అయితే ఇందులో దివ్య మందసం ముందు గంతులు వేశారు ఇద్దరు వ్యక్తులు. ఒకటి దావీదు గారు పాత నిబంధనలో, కానీ కొత్త నిబంధనలో ఇది ఇంకా ట్రమండస్ అండి, ఇది ఇంకా వండర్ఫుల్, ఇది ఇంకా అమేజింగ్ థింగ్ అనమాట. అసలు మాట్లాడుకోవడానికి కూడా మనకి మాటలు లేవు, వివరించడానికి కూడా మాటలు రావట్లేవు. అంత గొప్ప అద్భుతం ఎక్కడైనా జరిగింది అంటే ఇదిగో బప్తిస్మ యోహాను గారి తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడి సన్నిధిని అనుభవించి గంతులు వేయడం అనేది చాలా అద్భుతమైన విషయం, అమోఘమైనది. ఈ మానవ ఆలోచనకి అందనిది, మన అజ్ఞానానికి ఈ జ్ఞానం అందదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆ దేవాది దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ, 5వ అంశం ఏంటంటే అసలు బప్తిస్మ యోహాను గారు ఎవరు, ఇది మనం తెలుసుకోవాలి. ఇన్ని గొప్ప విషయాలు జరుగుతున్నాయి బప్తిస్మ యోహాన్లో. అయితే బప్తిస్మ యోహాను ఎవరు అని చూస్తే, ఇదిగో బప్తిస్మ యోహాను గారు ఒక యాజకుడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం వాక్యాలు కూడా ఎక్కడుంది అని. లూకాసు వార్త 1వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుకుంటే అండి, ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇదిగో ఈ జకర్యా ఒక యాజకుడని, అదేవిధంగా ఎలిజబెత్ అమ్మ అహరోను వంశీయురాలని, వీరిద్దరు కడువృద్ధులు అయినప్పటికీ నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కాబట్టి దేవుడి దృష్టిలో వారు జీవించిన నీతిమంతమైన జీవితానికి ఇదిగో యోహానే గొప్ప కుమారుడిగా ఇస్తున్నారు. ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇదిగో ఆ దేవాతి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నీ కుమారుడికి యోహాను అని పేరు పెట్టుము అని. ఎక్కడ? లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవదూత అతనితో, జకర్యాతో, భయపడకము, నీ ప్రార్థన ఆలకింపబడినది, నీ భార్య ఎలిజబెత్ అమ్మ ఒక కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుము. యేసయ్య కోసం చెప్పాడు ఆ దేవాతి దేవుడు, దూతను పంపించాడు మరి అతని దగ్గరికి. అదేవిధంగా కలలో దర్శనం ఇచ్చి మన నీతిమంతుడైన యోసేపు గారికి చెప్పారు, ఇదిగో యేసు అని పేరు పెట్టాలి అని. కానీ అంతకన్నా ముందు ఈ దేవుడికి ఒక దూతలాగా పనిచేస్తూ ఉన్న బప్తిస్మ యోహాను గారికి కూడా ఒక పేరు పెట్టాలి, అదేంటంటే యోహాను అని మాత్రమే. ఈ యోహాను మామూలుగా అండి మన గ్రీక్ అండ్ హిబ్రూ అండ్ లాటిన్ ఆ యొక్క భాషల నుండి మన యొక్క పరిశుద్ధమైన గ్రంథము అనువదించబడింది. కాబట్టి ఆ యొక్క భాషలలో ఉన్న పేర్లకి అర్థాలు ఏంటంటే యోహాను, యెహోషువ, యాహ్వే, యేసయ్య, హోషేయ, వీటన్నిటికీ అర్థాలు రక్షకుడు అని వస్తుందంట అండి. అంటే లైక్ అభిషక్తుడు అని కూడా వస్తుందంట. అందుకే దేవాతి దేవుడే యోహాను అనే పేరుని పెట్టమన్నాడు. ఇదిగో బప్తిస్మ యోహాను గారికి పుట్టక ముందే తల్లికి తండ్రికి చెప్పాడు. కాబట్టి ఇందులో ఈ బప్తిస్మ యోహాను గారి గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈయన ఎవరు అంటే ఒక గొప్ప యాజకుడు అని అంటున్నాము. అదేంటి యాజకుడు అని ఎక్కడా లేదు కదా అంటే, ఒకటండి కొత్త నిబంధనలో యాజకుడికి పెళ్లి అవ్వదు, అవునా? యేసుకుల వారు మన ప్రధాన యాజకుడు. మరి బప్తిస్మ యోహాను గారికి పెళ్లి అయిందా? కాలేదు. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము, హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను. హృదయ పరివర్తనము చూడండి, అంటే మార్పు చెందడం కోసం. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం చూడండి, వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. ఇది చాలా వండర్ఫుల్ మిరాక్యులస్ వర్డ్ అండి, చాలా అద్భుతమైన వాక్యం. ఎందుకంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువారు రిజరక్షన్ ఆ యొక్క పునరుత్థానుడు అయిన తర్వాత
శిష్యులకు వచ్చి చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు పవిత్రాత్మను పొందండి అని ఊదుతున్నాడు. ఊది అంటున్నాడు యోహాను సువార్త 20-23 మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో వారి పాపములు క్షమింపబడతాయి, ఎవరి పాపములైతే క్షమింపబడో అవి క్షమింపబడవు అని. అంటే దానికంటే ముందే ఇది జరుగుతుంది. యేసు అప్పటికి ఇంకా ప్రీచింగ్ లోకి అంటే పబ్లిక్ మినిస్ట్రీలోకి రాలేదు, ఇంకా వాక్య పరిచర్య మొదలు పెట్టలేదు. అంటే పబ్లిక్ మినిస్ట్రీ అండి, పబ్లిక్ గా. కానీ బప్తిస్మ యోహాను గారు ఒక బాధ్యతను తీసుకున్నారు ఇక్కడ. అదేంటంటే ఇదిగో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యోహాను గారు ఎడారిలో ఎలుగెత్తి స్వరంలోని ప్రకటిస్తూ ఉంటే పాప క్షమాపణ కలిగి జీవించండి, హృదయ పరివర్తన కలిగి జీవించండి అని చెప్తూ ఉంటే ఇదిగో వస్తూ ఉన్నారు ఆ యొక్క బప్తిస్మ యోహాను గారి దగ్గరికి. వచ్చి నీటిలో మునిగి వెళ్ళిపోవట్లేదండి, అలా లేదు అక్కడ సందర్భం. ఎలా ఉంది? వారు అంటే ఎవరైతే వస్తూ ఉన్నారో తమ తమ పాపములను ఒప్పుకొనుచు, కన్ఫెషన్ జరుగుతుంది ఇక్కడ, పాప సంకీర్తన జరుగుతుంది ఇక్కడ. ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బప్తిస్మము పొందుచుండిరి. ఇక్కడ ఈ వాక్యము యేసుప్రభుల వారి పట్ల నెరవేరలేదు. అక్కడ యేసుప్రభుల వారు వచ్చి జ్ఞానస్నానం తీసుకున్నారు బప్తిస్మ యోహాను గారి చేతిలో, అంతేగాని పాపాన్ని ఒప్పుకుంటున్నాడు యేసుప్రభుల వారు అని లేదు. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో దిగి వచ్చాడు అని ఉంది. పరలోక రాజ్యం తెరవబడి దివ్యవాణి స్వరాన్ని మేము విన్నాము అని ఉంది కదండి. ఎస్, అందుకే ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఇదిగో ఈ ప్రపంచానికి కూడా అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నట్టే, మొట్టమొదటి యాజకుడు, పెళ్లి కాని యాజకుడు ఎవరైనా ఉన్నారు, పాప క్షమాపణ ఇచ్చారు అంటే ఆ దేవాతి దేవుడు ఇచ్చిన కృప చొప్పున మొట్టమొదటిగా మన బప్తిస్మ యోహాను గారే. ఎందుకంటే వారు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొంచున్నారో అప్పుడు యోర్దాను నదిలో జ్ఞానస్నానాన్ని బప్తిస్మాని ఇస్తూ ఉన్నాడు మన బప్తిస్మ యోహాను గారు. అందుకే యాజకుడు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా అండి బప్తిస్మ యోహాను గారిలో దాగి ఉన్న ఇంకో పరమరహస్యం ఏంటంటే, ఈ యోహాను గారు లేవి వంశస్థుడు, అంటే యాజక బృందానికి సంబంధించిన వారు, ఆ యొక్క అహరోను వంశీయులు అనమాట. అందుకే యేసుప్రభుల వారు యూదుడైనప్పటికీ వచ్చి బప్తిస్మ యోహాను గారి చేత జ్ఞానస్నానం పొందుకుంటూ ఉన్నాడు. యేసుప్రభుల వారిని మనము యూదా గోత్రం నుండి వచ్చిన సింహం అంటాము. అయితే ఈ యూదా గోత్రంలో ఉన్న యేసుప్రభుల వారు యాజకుడు కాదు, అంటే యాజక వంశానికి చెందినవాడు కాదు యేసుప్రభుల వారు, అవునా? ఎస్. కానీ మెల్కీసెదెకు క్రమములో యేసుప్రభుల వారు ఒక యాజకుడు అని మనం పాత నిబంధనలో ఆదికాండం 14వ అధ్యాయం అనుకుంటాండి 2వ చూసాం, అవునా? ఎస్, అబ్రహాము కాలంలో. అయితే బప్తిస్మ యోహాను గారే యేసుప్రభుల వారికి జ్ఞానస్నానం ఎందుకు ఇచ్చాడు, ఆ దేవాతి దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దావీదు మహారాజుని సౌలుని రాజుగా, ఇజ్రాయెల్ ప్రజలందరికీ రాజుగా ఆనాడు సమూవేలు ప్రవక్త వారిని అభిషేకించున్నారు. కానీ ఈ ప్రపంచానికే రారాజైన యేసుప్రభుల వారు యూదా గోత్రపు సింహము, మన తండ్రి యేసుప్రభుల వారు ఈ సింహానికి, ఈ యొక్క యూదా గోత్రపు యాజకుడికి ఇదిగో అభిషేకం ఇస్తూ ఉన్నాడు, జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నాడు మన బప్తిస్మ యోహాను గారు. ఎందుకు అంటే ఇదిగో ఈ యాజకుడు లేవి వంశీయుడు బప్తిస్మ యోహాను గారు. కానీ దేవుడి కృప వలన పెళ్లి కాని ఈ యొక్క యాజకుడైన లేవి వంశస్థుడైన అహరోను వంశీయుడైన బప్తిస్మ యోహాను గారి చేతిలో ఆ దేవాది దేవుడు యేసుప్రభుల వారి జ్ఞానస్నానం పొందుకోవాలని దేవుడి యొక్క ప్రయాస, దేవుడి యొక్క అభిష్టం, దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే దేవుడి ప్రణాళిక ఇప్పుడు మనం ఇలా ఓనర్చుదువుగాక అనేసి అనగానే బప్తిస్మ యోహాను గారు అంగీకరిస్తూ ఉన్నారు. కాబట్టి యూదుడైన యేసుప్రభుల వారు, లేవీయుడైన ఇదిగో యాజక వంశమైన బప్తిస్మ యోహాను గారి నుంచి జ్ఞానస్నానం పొందుకున్నాడు. అందుకే యేసుప్రభుల వారి దగ్గర నుంచి మనం ఏం చూస్తామంటే, యాజకులు లేవీయులు అని కాదండి, యేసుప్రభుల వారు కూడా యాజకుడే. యేసుప్రభుల వారే మెల్కీసెదెకు యాజక క్రమం నుండి వచ్చాడు అని మనం చూసినాం పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో చోట్ల. అందుకే ప్రపంచంలో ఇప్పుడు లేవీలే కాదు, ఇంకా ఎవరైనా కూడా యాజకులు అవ్వచ్చు అని అర్థం. క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా. అందుకే యేసుప్రభుల వారి తర్వాత ఇదిగో మనం చూస్తున్నాము, ఎవరైనా ఏ వంశానికి చెందిన వాళ్ళైనా, ఎవరైనా ఇంకా ఏ సాధారణ వ్యక్తి అయినా ఒక గురువు కావచ్చు, ఒక యాజకుడు అవ్వచ్చు అని అర్థం. కాబట్టి
ఎంత గొప్ప ప్రణాళిక అండి దేవుడిది. అందులో ఇసుకమంతది మన యొక్క జ్ఞానం. ఇంత గొప్ప జ్ఞానమైన పలుకును ఆ దేవాది దేవుడు పలికిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా మనము ఈ యాజకుడు అంటే మొట్టమొదటి యాజకుడు, కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఏ బృందమైనా ఉంది యాజక బృందం అంటే మొట్టమొదటిగా బప్తిస్మ యోహాను గారి. బప్తిస్మ యోహాను గారి తర్వాతే యేసుప్రభువు వారు అని చెప్పాలి. ఎందుకు అంటే మన యేసుప్రభువు వారు అంటారు కదండి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5:21 అనుకుంటాను, ఇదిగో నేను ప్రవక్తల గ్రంథాలను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొట్టివేయటకు రాలేదు, దాన్ని సంపూర్ణమనర్చుటకే వచ్చాను. ఒకవేళ యేసుప్రభువు వారు లేవి వంశీయుడైన ఇదిగో పాత నిబంధనలో చెప్పబడిన ఆరోను వంశీయుల నుండి ఈ యొక్క జ్ఞానస్నానాన్ని పొందుకోకపోతే పాత నిబంధన పాటించని వాడే అవుతాడు. మరి తండ్రి దేవుడి యొక్క కుమారుడు కదా, పాటించాలి కదా, అందుకే సంపూర్ణమనర్చాడు అది పాటించడం ద్వారా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇప్పటికీ కూడా యాజకుడికే దేవుడు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు, ప్రధానాధిపత్యాన్ని ఇస్తున్నాడు ప్రియమైన బిడ్డ. అందుకే పోప్ అనగా పేతురు మొట్టమొదటి పోప్. అందుకే ఇప్పటికీ కూడా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఆ దేవాతి దేవుడు ఏర్పరిచిన కథోలిక సాంప్రదాయము కాథలిక్ ట్రెడిషన్ మీదే రన్ అవుతూ వస్తూ ఉంది. ఆ దేవాతి దేవుడు మూలాలను ఇచ్చాడు మనకి, దీన్ని మనం మర్చిపోవద్దు. అదే విధంగా అండి ఇదే 5వ అంశంలో బప్తిస్మ యోహాను గారు ఎవరు అనే విషయాలు మనం తెలుసుకున్నాం. యాజకుడని, లేవీయుడని, అదేవిధంగా దేవుడి యొక్క గొప్ప ప్రవక్త, ఆ దేవాతి దేవుడికి జ్ఞానస్నానం ఇవ్వడానికి, అభిషేకం ఇవ్వడానికి ఒక అభిషక్తుడిగా పనిచేసిన గొప్ప గొప్ప వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాము. పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో దేవాతి దేవుడి యొక్క ప్రణాళిక సంపూర్ణమనర్చడానికి ఒక పాత్రగా మరి బప్తిస్మ యోహాను గారు కూడా వాడబడ్డారు. అందుకే దేవుడి ప్రణాళికను మనం ఇట్లు చేయుట సమంజసము అని అంటూ ఉన్నారు యేసుప్రభువు వారు. ఇదే సమయంలో ఇంకొంచెం డీప్ గా మనం వెళ్తే వాక్యంలోకి, బప్తిస్మ యోహాను గారిని యేసుప్రభువు వారితో పోల్చి చూశారు. ఎక్కడ? మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. ఆ కాలమున చతుర్దాంశాధిపతి యగు హేరోదు యేసుని గూర్చిన సమాచారమును విన్నప్పుడు ఏమంటున్నాడో చూడండి. యేసుప్రభువు వారి గురించి వింటూ ఉన్నాడు. అంటే అద్భుతాలు జరుగుతున్నాయంట, కుంటి వాళ్ళు నడుస్తున్నారంట, గుడ్డి వాళ్ళు చూస్తూ ఉన్నారంట, దెయ్యం పట్టిన వారందరూ కూడా స్వస్థతలు అవుతున్నారంట, ఎంతో మంది ఆనందంగా ఉన్నారంట అనేసి మాట్లాడుకుంటుంటే విన్న ఈ యొక్క హేరోదు యేసుని గూర్చిన సమాచారం విన్నాడు. విన్న తర్వాత ఏమంటున్నాడో చూడండి 2వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో, ఇతడు బప్తిస్మ యోహానే. ఎవరు? యేసుప్రభువుని చూస్తా అంటూ ఉన్నాడు. ఇతడు బప్తిస్మ యోహానే, అతడే మృతులలో నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువు కాండ్రతో చెప్పెను. చూడండి, ఈ హేరోదు ఇతడు ఇదిగో చనిపోయిన బప్తిస్మ యోహానే. ఎందుకండి ఎవరండి చంపింది బప్తిస్మ యోహాను గారిని? శిరచ్ఛేదనం చేసింది ఎవరండి? హేరోదు. హేరోదియా అనే ఒక తనని మోహించి తన యొక్క కుమార్తె నాట్యం ఆడడం ద్వారా ప్రమాణం చేసి ఇదిగో యోహాను యొక్క ఛేదనము గావింపబడానికి కారణమయ్యాడు. కాబట్టి ఈ హేరోదే అంటూ ఉన్నాడు ఏమని అంటే, ఇతడు బప్తిస్మ యోహానేమో. యేసుప్రభువుని చూసి ఇతడు బప్తిస్మ యోహానే ఏమో అని కూడా కాదండి, వాక్యం కరెక్ట్ గా ఉంది. ఇతడు బప్తిస్మ యోహానే. ఒక్క మాట దేవుడు ఏదైనా చెప్పాడంటే ఆ వ్యక్తిలో ఉన్న ఔన్నత్యము బయటపడడానికి, ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వము గొప్పతనము ఈ ప్రపంచానికి ప్రకటించడానికి ఆ దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని లిఖించాడు. ఇక్కడ ఇతడు బప్తిస్మ యోహానే. యేసుప్రభువు వారిని ఏమంటున్నా అంటే ఇతడు బప్తిస్మ యోహానే అని. ఇంత గొప్ప టైటిల్ మనకి ఎవరైనా ఇచ్చారా అండి? నీలో క్రీస్తు కనబడుతున్నాడు, నువ్వు క్రీస్తువేనేమో అని అన్నారా ఎవరైనా? అంటే నేను క్రీస్తు విరోధుల గురించి మాట్లాడట్లేండి. మామూలుగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే, క్రీస్తు పరిచర్య మనలో ఉంటే, ఆ క్రీస్తు ప్రభువారిని మనం కనబరిస్తే బిడ్డలు అంటారు, అమ్మో దేవుడే నీ రూపంలోకి వచ్చాడేమో, అమ్మ ఇలా వచ్చి సహాయం చేశాడేమో మాకు అనేసి అంటూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇతడు బప్తిస్మ యోహానే. యేసు ప్రభువారినే బప్తిస్మ యోహాను గారు అంటున్నారంటే ఎంత హైలీగా, అంటే ఎంత గొప్పగా దేవుడి యొక్క పరిచర్య చేశాడో, ఎంత ధైర్యముగా ఎలుగెత్తి స్వరాన్ని నేనే అని పలికాడో. దయచేసి ఒక్కసారి ఆత్మ పరిచయం చేసుకోండి ప్రియమైన దేవుడి బిడ్డలారా. ఈ సమయంలో
అదేవిధంగా చివరిగా అండి మనము మరి బప్తిస్మ యోహాను గారి గురించి తెలుసుకున్న ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాము. అదేంటంటే ఇప్పుడు 5 అంశాలు మనం ధ్యానించుకున్నామండి, కానీ ఓవరాల్ గా చివరిగా మాట్లాడుకుంటే ఆయన మొదటి క్రైస్తవుడు ఎవరు? బప్తిస్మ యోహాను గారు. ఎందుకంటే క్రైస్తవులు అని పిలువబడింది అపోస్తల కార్యంలో అంతియోక్యలో, అవునా? ఎస్. కానీ హృదయ పరివర్తనము చెందండి, క్రీస్తుని చూడండి, ఇదిగో యేసు వారు వస్తూ ఉన్నారు, ఇదిగో మీకు మార్గము సిద్ధం చేయడానికి నేను వచ్చాను అని ప్రకటిస్తూ ఉన్నాడు ఎడారి ప్రాంతంలో. కాబట్టి మొట్టమొదటి క్రైస్తవుడు, క్రీస్తుని ప్రకటించిన వాడు ఎవరు అంటే ఈ ప్రవక్త అయిన మన బప్తిస్మ యోహాను గారు, దేవుడి యొక్క దూత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి క్రైస్తవ సాక్షి, క్రీస్తుకి మొట్టమొదటి సాక్షి ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఇదిగో బప్తిస్మ యోహాను గారు. ఇదిగో ఆ ప్రాంతం గుండా వెళ్తున్న యేసుప్రభువుని చూసి అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటే క్రీస్తుకి సాక్షిగా ఉన్నాడు అక్కడ మన యోహాను గారు. మొదటి క్రైస్తవ బోధకుడు, ప్రీచింగ్, హీఈస్ అ ప్రీచర్. అందుకే దివ్యమైన బలి పూజలో ఎప్పుడైతే హోమ్లీ టైం వస్తుందో అంటే మన యాజకులు వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు, సువార్తని వాక్యం చదువుతూ ఉంటారు, ధూపం వేస్తూ ఉంటారు, అదే విధంగా బైబిల్ని పట్టుకొని వస్తూ ఉంటారు దివ్యమైన బలిపీఠం దగ్గర నుంచి ఒక మైక్ దగ్గరికి. అంటే క్రీస్తే అక్కడికి వచ్చి బోధిస్తున్నాడు సువార్తని అని అర్థం. అంటే మొట్టమొదటి బోధకుడు కూడా ఎవరంట? కొత్త నిబంధన మొత్తం మొట్టమొదటిగా మొదలు పెట్టగానే అంటే ఇదిగో మన బప్తిస్మ యోహాను గారే. ఎందుకంటే ఈ బోధకుడు, ఈ యొక్క బప్తిస్మ యోహాను గారు ఎవరి గురించి ప్రకటించారు? క్రీస్తు గురించి. మరి సువార్త అంటే ఏంటి? క్రీస్తు గురించి ప్రకటించడమే కదా, అదనమాట దానికి అర్థం. అదేవిధంగా మొట్టమొదటి ఒక క్రైస్తవ ప్రవక్త. ప్రవక్తలు అంటే పాత నిబంధనలో మనం చూసాము, కానీ కొత్త నిబంధనలో ఎక్కడైనా ఆ టైటిల్ చూస్తే వెతికితే అంటే మనకి ఎవరు కనబడతారంటే మొట్టమొదటిగా క్రీస్తు కంటే ముందే వచ్చిన ఒక గొప్ప దూతగా, ఆ దేవుడి యొక్క స్వరముగా ఎవరు కనబడుతున్నారంటే ఇదిగో మన బప్తిస్మ యోహాను గారు. అదేవిధంగా చివరికి మొట్టమొదటి క్రైస్తవ అమర వీరుడు అని కూడా మనం అనొచ్చండి. అయితే ఇది మనకు అర్థం కాదండి. ఇప్పుడు మామూలుగా మొట్టమొదటి మాట అంటే ఒక వేద సాక్షి లేదంటే హతసాక్షి అనుకుంటాను. వేద సాక్షి ఎవరు? పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో యేసు వారి తర్వాత యేసు ప్రభువు మన అందరి కోసం మరణించాడు, ఈ ప్రపంచ మానవాళంతటి కొరకు. కానీ యేసు ప్రభువు వారి కోసం మరణించిన వ్యక్తి ఎవరంటే పునీత స్టెఫను గారు. రాళ్లతో కొట్టబడి చంపేశారు కదా స్టెఫన్ గారిని, అవునా? ఎస్. అప్పుడు అక్కడ సౌలు ఉండి ఆమోదిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసు ప్రభువు వారు మరణించిన తర్వాత మొట్టమొదటి ఒక హతసాక్షి, వేదసాక్షి ఎవరయ్యా అని కనతలేని కథోలిక శ్రీ సభని అడిగితే పునీత స్టెఫను గారు అని అంటుంది. కానీ ఇంకో గొప్ప విషయం మర్మమైంది. అదేంటంటే మరి యేసు ప్రభువు వారు చనిపోకముందే చనిపోయిన వ్యక్తి ఎవరు క్రీస్తు కోసం అని అంటే బప్తిస్మ యోహాను గారు. అందుకే మొట్టమొదటి దేవుడి కోసం మొట్టమొదటిగా క్రైస్తవ అమరవీరుడిగా మరణించిన వ్యక్తి ఎవరు అంటే మన బప్తిస్మ యోహాను గారే. మొట్టమొదటి అమరవీరుడు అండి, ఆ దేవాతి దేవుడి కోసం చనిపోయినవాడు. ఇప్పుడు యేసు ప్రభువుని మనం ఏమంటాం? అమరుడు అంటాం. అమరుడు అంటే చావు లేని గొప్ప వ్యక్తి, లేదంటే దేవుడు, ఇంకా మన దేవుడు. ఈ యొక్క అమరత్వానికి గొప్ప సాక్ష్యాన్ని పలికింది మన అమర వీరుడైన బప్తిస్మ యోహాను గారు. అమ్మ మరియతని ఈ ప్రపంచంలో ఎవరైనా పసికందు చూశాడు అంటే బప్తిస్మ యోహాను గారు మాత్రమే అని చెప్పాలి. అంటే యేసు ప్రభువు చూశారండి, ఆ తల్లిని చూడకపోతే ఎవరు చూస్తారు? కానీ నేను ఓవరాల్ గా చెప్తున్నాను, ప్రవక్తలందరిలో కూడా ఇంత గొప్ప అధికుడు అని దేవుడు అంటున్నాడంటే గొప్ప విషయము బప్తిస్మ యోహాను గారి పట్ల ఆ దేవాతి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే ఇదిగో యోహాను, దేవుడి యొక్క ప్రణాళిక ఇప్పుడు మనం ఇలా చేయుట సమంజసము, మనము చేయుట. ఆ దేవాది దేవుడు యేసు ప్రభువు వారు మనము అనుకుంటూ ఉన్నాడు బప్తిస్మ యోహాను గారిని. దేవుడు ఎప్పుడైనా సరే అండి బంధాలు బాంధవ్యాలు కాదు, మనము అనేది ఆధ్యాత్మికమైన బంధము అది ఏర్పరచబడగలగాలి. ఆ దేవాది దేవుడి చేత అది ఎన్నుకోబడాలి.